హలో! ఇది నా మార్నింగ్ రొటీన్ అండి. ఫస్ట్ రైస్ కడిగి పొయ్యి మీద పెట్టేశాను. ఇడ్లీ పిండి అవన్నీ ఫ్రిడ్జ్‌లోంచి తీసి బయట పెట్టుకుంటున్నాను. కూలింగ్ తగ్గాలి కదా! ఇవాళ లంచ్ బాక్స్‌లోకి పప్పు, తోటకూర చేస్తున్నాను. పప్పు కుక్కర్‌లో పెట్టేశాను. నెక్స్ట్ ఇడ్లీ పిండి కూలింగ్ తగ్గింది. ఇడ్లీ పెట్టేశాననమాట. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీలోకి ఇవాళ పల్లీ చట్నీ చేద్దామనేసని వేరుశనగ గుళ్ళు వేపుతున్నాను. నెక్స్ట్ ఇడ్లీ ఉడుకుతుందనమాట. మీన్‌వైల్ రైస్ అయిపోయింది. రైస్ కూడా వార్చేసుకున్నాను. మేము వార్చిన అన్నమే తింటామండి. నెక్స్ట్ ఇవాళ తోటకూర పప్పు అని చెప్పాను కదా! ఫస్ట్ తాలింపు పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఆయిల్ వేసి ఇవన్నీ వేగిన తర్వాత మనం శుభ్రంగా కట్ చేసి కడిగి పెట్టుకున్న తోటకూరని వేసేసేయండి. వేసేసి మూత పెట్టండి. తోటకూరలోనే చాలా వాటర్ వస్తాయండి. వాటర్ ఏమీ పొయ్యక్కర్లేదు. మీన్‌వైల్ చట్నీకి పచ్చిమిరపకాయలు కూడా వేపుకుంటున్నాను. వేపేసుకొని మొత్తం ఈ పల్లీలు, పచ్చిమిరపకాయలు అన్నీ కొబ్బరి అన్నీ చట్నీ మిక్సీ జార్‌లోకి వేసేసాను. తోటకూర బాగా మగ్గిందండి. మగ్గిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న కందిపప్పు ఉంది కదా! ఆ పప్పు అనేది ఈ తోటకూరలోకి వేసేసుకోవడం అంతే. ఇది కమ్మటి పప్పండి. ఇందులోకి చింతపండు పులుసు అవేమీ వేయక్కర్లేదు. నెక్స్ట్ కొంచెం లైట్‌గా వేస్తున్నాను అంతే వాటర్. కొద్దిగా పసుపు, కొంచెం పప్పుకు సరిపడా కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేసేయండి అంతే. అది అలా మగ్గుతూ ఉంటుందనమాట. మీన్‌వైల్ అన్నం అయిపోయింది కాబట్టి నేను ఫస్ట్ అన్నం పెట్టేస్తానండి. ఎందుకంటే చల్లారాలి కదా! అందు గురించి అనేసని రైస్ పెడుతున్నాననమాట. రైస్ పెట్టేసిన తర్వాత ఇక్కడ ఈ గుళ్ళు ఇవన్నీ చల్లారిపోయినాయండి. అందుకనేసని చట్నీ కూడా మిక్సీ పట్టేసి దానికి తాలింపు పెట్టేశాను. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇది న్యూ ఇయర్ రోజు అప్లోడ్ చేస్తున్న వీడియో కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. నాది చిన్న ఛానల్ అయినప్పటికీ నాకున్న సబ్స్క్రైబర్స్ అందరూ కోరుకున్న ప్రతి ఒక్కటి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీన్‌వైల్ పప్పు అయిపోయింది. దగ్గరికొచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. పప్పుతో పాటు కొంచెం వడియాలు పెడుతున్నానండి క్యారేజ్‌లోకి. అందు గురించనేసని ఈ సమోసా చిప్స్ అంటారు కదా! అవి వేపుతున్నాను. అవి కూడా వేపేసిన తర్వాత పప్పు అయిపోయింది కదా! అది కూడా పెట్టేసానండి బాక్స్‌లోకి పప్పులోకి కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాననమాట. నెక్స్ట్ వాడు ఫ్రెష్ అయిపోయి వచ్చేసాడు. టిఫిన్ కూడా పెట్టేస్తున్నాను. ఫస్ట్ 4 ఇడ్లీ పెట్టాను. తినను నేను 4 ఇడ్లీ అన్నాడు. అందుకనే ఇడ్లీ తీసేసి 3 ఇడ్లీ వేశాను. నెక్స్ట్ కొంచెం చట్నీ వేస్తున్నాననమాట. అంతేనండి. ఇవాళ లంచ్ బాక్స్‌లోకి వైట్ రైస్, తోటకూర పప్పు, వడియాలు, డేట్స్ పెట్టాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.